హలో డార్లింగ్స్, ఇందాకే భూల్ చుక్ మాఫ్ హిందీ మూవీ చూసొచ్చిన. మూవీ అయితే అసలు నచ్చలేదు. ఫోర్స్డ్ కామెడీ అనిపించింది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అండ్ కామెడీ కొంచెం అనిపించింది, బట్ చాలా వరకు ఫోర్స్డ్ కామెడీ. అండ్ బ్యాక్ దెన్ రాజ్ కుమార్ రావు గారి కామెడీస్ ఎలా ఉండేటో అలానే అనిపించింది, సేమ్ టు సేమ్. అండ్ ఈ మ్యాడ్ డాగ్ ఫిలిమ్స్ వాళ్ళు భూల్ చుక్ మాఫ్ని 2 weeks ముందే తీసుకురావాల్సింది, బట్ తీసుకురాలేదు. బికాస్ ఆఫ్ వార్ క్రైసిస్ వాళ్ళు వెనకకి వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళు 23 May అంటే ఇవాళ అమెజాన్ వాళ్ళకి ఇద్దామని అనుకున్నారు, బట్ అమెజాన్లో రిలీజ్ కాలేదు. బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ విత్ అమెజాన్ వాళ్ళు డైరెక్ట్గా థియేటర్ రిలీజ్ చేశారు. థియేటర్లో చూసి అంత ఉందా అంటే లేదు అని చెప్తాను నేనైతే. అంత కామెడీ లేదు, ఏం లేదు, జస్ట్ రబ్బిష్ అనిపించింది నాకైతే. ఒక టైం లూప్ ఉన్న మూవీస్ అనేది ఇలా మాత్రం అస్సలు ఉండొద్దు. అంత వరస్ట్ అనిపించింది నాకైతే చూసినంతసేపు. మానవుడిలో ఎట్లా టైం లూప్ అనేది ఒక 1 dayలో జరిగే టైం లూప్ అనేది ఎట్లా ఉంటుంది అని చెప్పి క్లియర్గా క్లారిటీగా ఒక స్టేట్మెంట్ ఇస్తారు మనకు. బట్ ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు, సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడో జమాన్లో జరిగిన స్టోరీని పట్టుకొని ఇప్పుడు తీసుకొచ్చి జస్ట్ టైం లూప్లో ఇరికించినట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. రాజ్ కుమార్ రావు ఆల్వేస్ హీస్ జస్ట్ బెస్ట్ ఇన్ ద యాక్టింగ్. వామికా గబ్బి షీఈస్ జస్ట్ క్యూట్ అండ్ వాట్ ఎవర్ యూ జస్ట్ సే, అంతే. అండ్ రిమైనింగ్ క్యాస్ట్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కరెక్ట్గా పోర్ట్రేట్ చేయలేదేమో స్టోరీని అని అనిపించింది. జస్ట్ ఒక సింపుల్ సీదా సాదా స్టోరీని తీసుకొచ్చి టైం లూప్లో ఇరికించేసినట్టు అనిపించింది. చూస్తున్నంతసేపు నాకు మానవుడు గుర్తుకొస్తుంది. లైక్ మానవుడులో ఇంత అసలు హెవీ ఉంటుంది, మనకు అర్థం కాదు, కన్ఫ్యూజింగ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ అట్లా ఏముండదు, జస్ట్ కామెడీ సీన్స్ యాడ్ చేస్తారు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కామెడీ జాన్రా నుంచే తీసుకున్నారు. అండ్ ఈ మూవీ దేంట్లో కూడా ఫ్రాంచైజ్ కాదు. లైక్ ముంజియా, భేడియా, స్త్రీ 2, స్త్రీ 1 అందులో ఉండే ఫ్రాంచైజ్ అయితే కాదు. ఇది సపరేట్గా తీసుకున్నారు. జస్ట్ అండ్ ఫర్గెటబుల్ థియేటర్ మూవీ అని అనిపిస్తుంది మీకైతే. అండ్ ఒకవేళ అమెజాన్ ప్రైమ్లో వచ్చినా సరే మీరు చూడలేరు. మీకు ఫస్ట్ హాఫ్కే చాలా నీరసం వచ్చేస్తుంది. మూవీ లెంత్ రన్ టైం అయితే 2 hours ఉంది, బట్ మనకు అస్సలు నచ్చదు. మ్యూజిక్ కూడా పెద్దగా ఏం అనిపించదు. 2 songs బాగుంటాయి అంతే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఏం ఉండదు. ఎక్కడ కూడా ఇంటెన్షన్గా ఇట్లా అవుతుంది అని చెప్పి మనకి ఎక్కడో కన్ఫ్యూజన్ అనేది ఎక్కడా ఉండదు. జస్ట్ ఒక సింపుల్ స్టోరీ లైన్ని తీసుకొని ఒక టైం లూప్లో ఇరికిచ్చేసి మనకు చూపెట్టేసిండ్రు. జస్ట్ టైంపాస్కి తీసిండ్రు అంతే, అంతకుమించి ఏం లేదు మూవీలో కూడా. నాకు కూడా టైంపాస్కి చూసినా అనిపించింది, కానీ బోరింగ్ అయితే ఫుల్ అనిపించింది. మేము పక్కా పోవాలా అంటే మాత్రం మీ దగ్గర పైసలు ఉన్నాయి పోతాం అంటే మాత్రం పోకండి అంట నేనైతే. సో ఇట్స్ అప్ టు యూ గైస్. సో బై డార్లింగ్స్.